నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. ఇక డీటెయిల్స్ చూస్తే బొద్దింక జనతా పార్టీ వచ్చేసింది. యూత్ రెచ్చిపోతే పిచ్చెక్కిస్తారు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పార్టీ. అవును, నేను బొద్దింకనే అన్న నినాదంతో సోషల్ మీడియా అట్టుడికిపోయింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసినట్లుగా ప్రచారంలోకి వచ్చిన ఒకే ఒక్క వ్యాఖ్య దేశవ్యాప్తంగా ఓ డిజిటల్ సునామీనే పుట్టించింది. జెన్ జీని విపరీతంగా రెచ్చగొట్టింది. రాత్రికి రాత్రే ఏకంగా ఓ పార్టీ పెట్టేలా చేసింది. డిజిటల్ ప్లాట్ఫామ్ పై పొలిటికల్ విప్లవాన్ని సృష్టించిన ఈ పార్టీ కేవలం 2 గంటల వ్యవధిలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. ఇంతలా కుదిపేస్తున్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిందెవరు? ఏ పార్టీ టార్గెట్ గా పెట్టారు? ఆ పార్టీ లక్ష్యాలేంటి? ఈ సరికొత్త ఆన్లైన్ ఉద్యమానికి మే 15న పునాది పడింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విచారణ సందర్భంగా నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్న జీవులు అని వ్యాఖ్యానించారని సోషల్ మీడియాలో కొన్ని వార్తా సంస్థల్లో ప్రచారం జరిగింది. ప్రతిస్పందనగా యువత భగ్గుమంది. అవును, నేను బొద్దింకనే అనే సరికొత్త నినాదంతో డిజిటల్ మీడియాలో ఉద్యమం లేవనెత్తారు. ఈ అవమానాన్ని కేవలం నిరసనతో సరిపెట్టకుండా దీన్నో వ్యంగ్య రాజకీయ ఉద్యమంగా మలిచారు. అప్పుడు పుట్టిందే కాక్రోచ్ జనతా పార్టీ, నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్. ఈ పొలిటికల్ గ్రూపులు సోషల్ మీడియాలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ప్రధాన న్యాయమూర్తి ఈ విషయంగా వెంటనే స్పందించారు. నకిలీ డిగ్రీలతో న్యాయ వృత్తిని భ్రష్టు పట్టిస్తున్న కొందరు నకిలీ లాయర్లను ఉద్దేశించి మాత్రమే తాను ఈ వ్యాఖ్యలు చేశారని క్లారిటీ ఇచ్చారు. అయితే అప్పటికే పరిస్థితి చేదాటిపోయింది. అభిజిత్ దీప్కే అనే యువకుడు మే 16న కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించారు. ఎక్కడ వైఫై ఉంటే అదే మా ప్రధాన కార్యాలయం అంటూ డిజిటల్ డైలాగ్ విసిరారు. కేవలం 4 రోజుల్లోనే ఎక్స్ ఇన్స్టాలో ఈ పేజీకి 10 లక్షలకు పైగా ఫాలోవర్స్ చేరారు. పార్టీ పెట్టిన వెంటనే అన్ని పనులు చకచకా జరిగిపోయాయి. పార్టీ జెండా, పార్టీ గీతం, పార్టీ మేనిఫెస్టో అన్ని ఆన్లైన్ లో వచ్చేసాయి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ప్రవేశ పరీక్షల భారంతో నిత్యం సతమతమయ్యే యువతకు ఈ వేదిక ఒక ఉద్యమ గొంతుగా మారింది. వీరి మేనిఫెస్టోలో రిటైల్ అయిన చీఫ్ జస్టిస్ లకు రాజ్యసభ సీట్లు ఇవ్వరాదని, తప్పుడు వార్తలు రాసే మీడియాపై చర్యలు తీసుకోవాలని, మహిళలకు వెంటనే కేబినెట్ లో 50% రిజర్వేషన్ కల్పించాలని తదితర వర్తమాన సమస్యలే ఉన్నాయి. అభిజిత్ దీప్కే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియాలో పనిచేసినట్లు కొందరు చెబుతున్నారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్ తదితరులు స్పందించడంతో ఈ ఉద్యమం వెనక కొన్ని పార్టీల ప్రభావం ఖచ్చితంగా ఉందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ తమ నినాదంగా పార్టీ ప్రకటించుకుంది. నిత్యం ఆన్లైన్లో ఉంటూ సోమరిపోతులుగా ముద్రపడి ఇటీవల బొద్దింకలుగా పేరు తెచ్చుకున్న యువత కోసమే ఈ పార్టీ అంటూ ప్రచారం ప్రారంభించారు. దేశంలో హాట్ టాపిక్ గా మారిన నీట్ పేపర్ లీకేజ్ అంశంపై స్పందిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేయటం, సిబిఎస్ఈ రీచెకింగ్ ఫీజులను రద్దు చేయాలని ఇలా యువత సమస్యలపై ఈ వేదిక ద్వారా గలం విప్పుతున్నారు. తమది బాధ్యతాయుతమైన నిరసనని, భారత యువత అత్యంత అవగాహనతో ఉన్నారని, తమపై జరిగే అపహాస్యాన్ని, తమ అసంతృప్తిని హింసాత్మక మార్గాల్లో కాకుండా ఇలా అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా, వ్యంగ్యంగా ప్రపంచానికి చాటి చెబుతున్నారని వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చెబుతుండటంతో నిరసన హింసాత్మకంగా మారే ప్రమాదం లేదని కొందరు అంటున్నారు. కాక్రోచ్ జనతా పార్టీకి పోటీగా నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్ అంటూ మరో పార్టీ దూసుకువచ్చింది. పరాన్నజీవులుగా ముద్రపడిన సాధారణ పౌరుల తరఫున తామే అసలైన ప్రతిపక్షమని ఈ గ్రూప్ ప్రకటించుకుంది. ఈ పార్టీ కూడా తమ మేనిఫెస్టోలో పార్లమెంట్లో నేరస్తులు ఉండరాదని, చదువుకున్న ప్రతినిధులు రావాలని, రోడ్ల వ్యవస్థ మారాలని పేర్కొంది. కాక్రోచ్ పార్టీ ఎన్ని కష్ట నష్టాలనైనా మౌనంగా భరించి తట్టుకునే సామాన్యుడికి ప్రతీకగా నిలిస్తే, పారాసైటిక్ ఫ్రంట్ మాత్రం ఎవరు పరాన్నజీవులు అని పాలకులనే ప్రశ్నిస్తోంది. ఒక విచిత్ర సందర్భంలో పుట్టిన ఈ 2 పొలిటికల్ గ్రూపులు జెన్ జీ ఆలోచనలకు అద్దం పడుతున్నాయి. యువతలో అసహనం, ఆవేశాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అయితే అసలైన పొలిటికల్ పార్టీలుగా మారుతాయా అంటే ఏమో అనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు కాకపోయినా రేపైనా దీని వెనుక అసలైన రాజకీయ నాయకులు వెలుగులోకి వస్తారు. ఒకటి మాత్రం నిజం, యువతలో నిర్వేదం, నిస్సహాయత పేరుకుపోయాయి. సమాజంపై తీవ్ర విద్వేషం కనిపిస్తోంది. పాలకులు పట్టించుకోకపోతే మరో పొలిటికల్ సునామీని ఎదుర్కోక తప్పదు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.